ఢిల్లీ వేదికగా యావత్తు భారత్లో ఉన్నటువంటి యువత అంతా కూడా ధర్నాలు నిరసనలు రాస్తారోకాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ ఢిల్లీలోనే కాదు, ఈ ఢిల్లీలో జరుగుతున్న నిరసన సెగ హైదరాబాద్, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ ఇట్లా భారత్లో ఉన్న అన్ని రాష్ట్రాలకు, అన్ని జిల్లాలకు, అన్ని గ్రామాలకు చేరినాయి. సో పెద్ద ఎత్తున నిరసనలు ధర్నాలు చేస్తూ ఉన్నారు. బీజేపీపై, నరేంద్ర మోదీపై పెద్ద ఎత్తున నిరుద్యోగులు, నిరుద్యోగ తల్లిదండ్రులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. అండ్ దీనికి తోడు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ సైతం కాక్రోచ్ జనతా పార్టీకి, నిరుద్యోగులకు మద్దతు ఇస్తోంది. రాహుల్ గాంధీ మోదీ ఇంటి ముందు బైఠాయించినటువంటి పరిస్థితి. సో మోదీ ఇంటి ముందు బైఠాయించినటువంటి ఎంపీలను, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్. రైట్ నౌ దేశమంతా బగ్గుమంటుంది. మరొక శ్రీలంక, మరొక బంగ్లాదేశ్గా మారబోతుందా అనే ఒక చర్చ ఇటు మీడియా, సోషల్ మీడియాలో జరుగుతుంది. రైట్ నౌ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఇదే అంశం మీద. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అండ్ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు ప్రస్తుతం మనతో పాటు. మేడం నమస్తే. నమస్తే. సో గత 15 రోజుల నుంచి చూస్తూ ఉన్నాము కాక్రోచ్ జనతా పార్టీ మొదలుపెట్టినటువంటి ఈ యొక్క నిరసనలు కావచ్చు, సోనం దీక్ష కావచ్చు. సో పెద్ద ఎత్తున ఢిల్లీ వేదికగా చాలా చర్చ జరుగుతున్నది. రాహుల్ గాంధీ అరెస్ట్ కావచ్చు, ఇదంతా కూడా హైదరాబాద్ దాకా పాకింది. నిన్న హైదరాబాద్లో సైతం ఇటు బీజేపీ నేతల కర్రల రాళ్ల దాడి కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. ఏం చెప్తారు ఈ ధర్నాల మీద, దీక్షల మీద మీ కామెంట్ ఏంటి? సోనం గారి దీక్ష మనం చూసినాం. చివరి ఇంకొక 28 గంటల్లో ఆయన ప్రాణాలు కూడా కోల్పోవచ్చు అనే సమయం వరకు ఆయన దీక్ష చేసినట్టు, నిరాహార దీక్ష చేసినటువంటి సంఘటన మనం చూసినాం. ఇది 15 రోజులుగా జరుగుతున్నటువంటిది కాదు, 45 రోజులుగా అక్కడ దేశం నడిబొడ్డున విద్యార్థులు, విద్యార్థి నాయకులు కాదు, నాయకులు అనంటే మళ్ళీ పొలిటికల్గా ప్లేబ్యాక్ చేస్తారు వీళ్ళు. కానీ వాళ్లకు సపోర్ట్ చేస్తున్నటువంటి సీజేపీయే కానీ ఫర్ ఎవర్ వాట్ ఎవర్ ఎవరన్నా ఉండని దేశం మొత్తం అదొక పెద్ద సంచలనంగా, నీట్ పరీక్ష ఏదైతే పేపర్ లీకేజ్ అయిందో వాళ్ళు లీకేజ్ దానికోసం కన్నా ఎక్కువగా దీనివల్ల నష్టపోయినటువంటి విద్యార్థులు, విద్యార్థి కుటుంబాలు. నిన్న అక్కడ మాట్లాడినటువంటి కొంతమందిది మనం చిన్న విజువల్స్ చూస్తే కనుక డబ్బున్నోడు చదువుకుంటాడు, డొనేషన్లు కట్టి, అవసరం లేనోడు వదిలేస్తాడు. కానీ మేము మధ్యతరగతి కుటుంబాలు నీట్ పరీక్ష రాస్తే మాకు మార్కులు వస్తే, మేము మంచి మార్కులు వస్తే మేము డాక్టర్లు కావాలనుకున్నాము, డాక్టర్ల వల్ల ఆరోగ్యాలు బాగు చేయాలనుకున్నాము. కానీ డబ్బు పెట్టి పాస్ అయినోడు ప్రజాసేవ చేస్తాడా? మాలాంటోళ్ళు పేదవాళ్ళు మేము ఒకవేళ మా కోచింగ్లకే పైసలు లేనోళ్ళు మేము ఎక్కడికి పోవాలనే నినాదం కూడా వచ్చినటువంటి వాయిస్ ఎంతోమంది తల్లిదండ్రులు, పిల్లలు మాట్లాడినటువంటి విజువల్స్ చూసినాం మనం. కానీ ఈ సోనం గారు ఏదైతే ధర్నా చేసి చివరి రోజు ఉదయం కన్నా ముందే అర్ధరాత్రి ఆయనని లిఫ్ట్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. వాళ్ళ కోరిక ఇట్స్ నాట్ ఏ కోరిక, ఒక డిమాండ్ ఒకటి ఉండింది. ఈ విధంగా పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినారు. ఎంతోమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయినారు. ఒక తండ్రి, నేను మొన్న మాట్లాడి ఒక పిల్లోడో తండ్రి వాళ్ళ బ్రదర్ అనుకుంటాను, నేను మాట్లాడింది ఒక వీడియో చూసిన. మా అన్నయ్య ఎగ్జామ్ రాసిండు, నువ్వెందుకు వచ్చి ధర్నా చేస్తున్నావు ఇక్కడ అని. మా అన్న రాసిండు, డిప్రెషన్లోకి వెళ్ళిండు, 560 మార్కులు వచ్చినా కూడా మళ్ళీ ఎగ్జామ్ మళ్ళొకసారి కండక్ట్ చేస్తారనే వరకు ఎగ్జామ్ లీక్ అయిపోయింది, మళ్ళీ ఎగ్జామ్స్ అనే వరకు డిప్రెషన్లోకి వెళ్ళిండు, రూమ్లో నుంచి బయటికి వస్తలేడు. మా అన్నయ్య పరిస్థితి ఏంది అని మాట్లాడినటువంటి ఒక విద్యార్థి సోదరుడు మనం చూసినాం. ఇట్లా దేశవ్యాప్తంగా బయటకు కనబడినవి కొన్నే ఉన్నాయి. 20 లక్షలకు పైగా రాసినటువంటి నీట్ పరీక్షలు రాసినటువంటి విద్యార్థుల భవిష్యత్తు, వాళ్ళ తల్లిదండ్రి కలలు కానీ పేదరికల్లో ఉండి కొంతమంది కూలీనాలి చేసి నా పిల్లలు మంచిగా చదువుకోవాలి, ఈరోజు ఈ ఎగ్జామ్లో పాస్ అయితే రేపు పొద్దుల మంచి భవిష్యత్తు ఉంటుంది అని కలలు కన్న తల్లిదండ్రి, పుట్టినప్పుడు కలలు కానీ పెరిగినాక చదువు కోసం కలలు కానీ వాళ్ళ కలలు అడియాశలు అయిపోతుంటే తల్లిదండ్రి బాధ మనం చూసినాము. దాని మధ్యలో పుట్టినటువంటిదే ఈ దీక్ష. మరి ఈ దీక్షలో భాగంగా మన కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చెయ్యాలి అనేది నినాదం తీసుకొని వచ్చిండ్రు. నేను ఒకటి అంటున్నా, ప్రతిసారి కాంగ్రెస్ హయాంలో ఇలాంటివి జరిగినప్పుడల్లా రాజీనామాలు చేసిండ్రా, రాజీనామాలు చేస్తే ప్రభుత్వాలు ఉంటుండేనా అంటున్నారు. నేను రాజీనామా చెయ్యని వాళ్ళ డిమాండ్ ఉంటే కనీసం బయటికి వచ్చి విద్యాశాఖ మంత్రి కనీసం ఒక మెసేజ్ కానీ, స్టేట్మెంట్ కానీ, తప్పుని క్షమించమని కానీ, ఇలా జరిగింది, విద్యార్థులకు అన్యాయం జరిగింది, నువ్వు వాళ్ళకి చెప్పాల్సినటువంటి బాధ్యతలు యావత్ 130 కోట్ల మంది భారతదేశ ప్రజలకి ఈరోజు నీట్ ఎగ్జామ్ ఒక ప్రభుత్వం నిర్వహించేటటువంటి ఎగ్జామ్కి దానికి తప్పు జరిగినప్పుడు కనీసం క్షమాపణ అడగడం అనేది
ఒక కనీసం బాధ్యత మనది. కానీ ఏదీ మాట్లాడకుండా ఎవరినో ఇద్దరు ముగ్గురిని అరెస్ట్ చేసి లోపల పడేసి మేము అరెస్ట్ చేసినాం అయిపోయింది, ఇంకేం కావాలి, మేము చట్టపరంగా చర్యలు తీసుకున్నాం కదా అంట. పదుల సంఖ్యలో చనిపోయిన తర్వాత మీరు ఒకరి మీద చర్యలు తీసుకుంటే లీక్ కాక ముందు పల్లి బఠానీలు అమ్ముకున్నట్టు ఆ పేపర్లు అమ్ముకొని ఈరోజు కనీసం దీక్షలు చేస్తున్నటువంటి వాళ్ళకు మీరు కనీసం వచ్చి యావత్ భారతదేశంకి ఒక మెసేజ్ ఇవ్వకుండా ఆయనని తెల్లవారుజామున అరెస్ట్ చేసి తీసుకొని పోయినటువంటి ఘటన మనం చూసినాం. ఆయన హాస్పిటల్ నుంచి మాట్లాడినటువంటిది చూసినాం. మీరు వచ్చి దిగి వచ్చి భారతదేశం ప్రజలకి రాజీనామానన్న చేయండి, క్షమాపణ అడగండి, ఈ పరీక్షలకు బాధ్యులని మీరు ఒప్పుకోండి, చర్చలకు రండి అని వారు చేసినటువంటి డిమాండ్లో, లేదా అప్పుడైతే నేను ఇలాంటి విరమణలన్నీ వదిలేస్తాను, నేను కామన్ మ్యాన్గా ఉంటాను అని ఆయన మాట్లాడిన తర్వాత, లేదా అందరికీ పిలుపులు ఇస్తున్నాను దీక్ష ఇక్కడ మరి ఢిల్లీకి అందరినీ పిలిచాడు ఆయన. ఆ ఒక్క పిలుపుతోని సిజేపీ కానీ ఇంకేదైనా కానీ ఎవరన్నా పిలుపునియండి, స్వచ్ఛందంగా వచ్చినటువంటి విద్యార్థి కుటుంబ సభ్యులు, చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంతమంది వచ్చి అక్కడ సామరస్యంగా ఎలాంటి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలే కానీ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మారణ హోమాలే కానీ ఏమీ లేవు వాళ్ళ దగ్గర, సామరస్యంగా దీక్షలో పాల్గొన్నటువంటి అన్నట్టు ఒక్క పిలుపుతో వందలాది మంది లక్షలాది మంది నిరుద్యోగులు ఢిల్లీకి కదిలి వస్తా ఉన్నారు, అక్కడ నిరసనలు తెలియజేస్తా ఉన్నారు అంటారు. ఇంత ప్రశాంతంగా నిరసనలు చేస్తే అక్కడ పోలీసుల మీద దాడి చేసింది ఎవరు, అక్కడ ఒకరి మీద ఒకరు రాళ్ళు విసురుకున్నది ఎవరు? అదే చెప్పబోతున్నా. ఎందుకంటే ఇది చిలికి గాలివానాయి పీఠం గదులుతుందేమో అని భయంతో వాళ్ళు తప్పు చేసిన దానికి క్షమాపణలు చెప్పడానికి కూడా సిగ్గు కాదు, అహంకారం, తల బిరుసుతనం, బలుపు వాళ్ళకి. ఎందుకంటే ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉన్నాడో 1997లో ఆయన అస్సాం సంబంధం ఏదో స్టేట్కి ఉండే అనుకుంటా నేను, ఆ స్టేట్లో స్టూడెంట్ యూనియన్కి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇలాగే పేపర్ లీకేజ్ అయితే, వాళ్ళ రాష్ట్రంలో పేపర్ లీకేజ్ అయితే ఇలాంటి ఉద్యమం చేసే ఆయన రాజకీయ నాయకుడు అయ్యి 2000 సంవత్సరంలో ఎమ్మెల్యే కూడా అయిపోయినటువంటి విషయం మనం గమనించాలి. 2014 నుంచి మళ్ళీ మంత్రి అవుతూనే ఉన్నాడు. మరి ఆ రోజు ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి పేపర్ లీకేజ్ నీట్ పేపరే సేమ్ లీకేజ్ అయితే నువ్వు ఏ విధంగా ఉద్యమం చేసినావో ఈరోజు ఆ రోజు తల కట్టుకున్నటువంటి కట్టుని మర్చిపోయిండో, ఆయనకు తగిలినటువంటి దెబ్బలు మర్చిపోయిండు నాకు తెలీదు. ఈరోజు ఒక లీడర్గా అయినావు నువ్వు అని చెప్పేసి ఈరోజు ఇంతమంది చచ్చిపోతే కూడా నువ్వు కనీసం పట్టించుకోలేదే. నువ్వు ఆ రోజు నుంచి ఆర్ఎస్ఎస్ ఓనివే, ఆ రోజు నుంచి ఇలాంటి ఉద్రేక భావజాలాలు ఉన్నోడివే నువ్వు. ఈరోజు మరి నీకు జరిగిన అన్యాయమే ఈరోజు భారతదేశం ప్రజలకు జరిగిందే. అది కనీసం నీకు కొంచెం లేకుండా కొంచెం ఎక్కడన్నా మనసు కన్నా తాకలేదా నీకు? ఇంతమంది చచ్చిపోయి ఇంతమంది ఉద్యమం చేస్తుంటే, ఇంతమంది అక్కడికి వచ్చి మరి దీక్ష చేస్తుంటే కనీసం మీకు ఇంకిత జ్ఞానం లేకుండా పోయిందా? మళ్ళీ వాళ్ళకేమన్నారు? చిల్లర మూక, రౌడీల మూక, వీళ్ళ వెనకాల ఖలిస్తానోళ్ళు ఉన్నారు, విదేశీ డబ్బు వచ్చి వీళ్ళకు పెట్టుబడులు పెడుతున్నారు. అరే ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడితే దేశద్రోహులు అంటారు. దేశానికి ద్రోహం చేసేటోళ్ళు మీరు దేశద్రోహులు కాకొచ్చారు, కానీ సామరస్యంగా వచ్చి అసలు మాట్లాడే స్వేచ్ఛ లేదా?